ఆరాధ్యుడా యేసయ్యా ఆరాధింతును జీవితమంతా. ఆరాధ్యుడా యేసయ్యా ఆరాధింతును జీవితమంతా. ఈరోజు మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 30-31 వచనం. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగిన ఎడలా. అంత్య దినాలలో నీ దేవుని వైపు నీవు తిరిగినట్లయితే నీ దేవుడు కనికరము గల దేవుడు గనక ఆయన నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము కానివ్వడు. ఎంత అద్భుతమైనటువంటి వాక్య భాగము. అంత్య దినాలు ప్రస్తుతము పరిస్థితులు చూస్తుంటే అంత్య దినాలుగా కనబడుతూనే ఉంది. యేసయ్య అతి త్వరలో రాబోతున్నట్టుగా కనబడుతుంది. కాబట్టి అంత్య దినాల్లో మనం దేవుని వైపు తిరగాలట. మనము దేవుని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, దేవుని మార్గం వైపు తిరగాలి. మనము దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన కనికరం గలవాడు కాబట్టి ఆయన మన చెయ్యి విడువడు, మనల్ని నాశనము కానివ్వడు. ఎంత అద్భుతమైన చక్కని వాక్య భాగము దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించారు. తలల వంచి చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనము ద్వారా మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, జీవాధిపతివైన ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయమందు మీరు మమ్మల్ని ప్రేమించి మీ సహవాసమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు. చేరి వచ్చిన భక్త జనాంగమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ కార్యక్రమమును ఆద్యంతం మీరు తోడై నడిపించండి. చదవబడిన లేఖన భాగము నుండి మీరు మాతో మాట్లాడండి. ప్రభువా, తెరవబడిన మీ గ్రంథము నుండి, తెరవబడిన మా హృదయములలో, తెరవబడినటువంటి నీ దాసుని నోటి ద్వారా నాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా.
కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివే సంపదలగనివే, సర్వకృపానిధివే సంపదలగనివే, యేసయ్యా యేసయ్యా సర్వకృపానిధివే సంపదలగనివే, సర్వకృపానిధివే సంపదలగనివే, సకలము 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 చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా, సకలము చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాగము తీర్చిన వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదాగము తీర్చిన వెంబడించిన బండవు. అందరూ కలిసి పాడదాం చప్పట్లు కొడుతూ. సకలము 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 చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా, సకలము చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలిగిన ఆయన వైపే మనం చూస్తూ, ఈ లోకము వైపు కాకుండా, ఈ లోక సంబంధమైన జీవితం వైపు కాకుండా, ఈ లోక ఆకర్షణలు కాకుండా సకలము చేయగలిగిన దేవుని వైపు చూద్దాం.
సకలము చేయగల నీవైనా కన్నులెత్తి చూచెదా. సకలము 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 చేయగల నీవైనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగల నీవైనా కన్నులెత్తి చూచెదా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. కొదువతో కుమిలెదనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు నందు ప్రియులారా, కొండల వైపు కన్నులెత్తి, లోకము వైపు కన్నులెత్తి, లోకాకర్షణల వైపు చూచి కొదువుతో మనము కుమిలిపోవడం కంటే అంత్య దినములలో దేవుని వైపు చూద్దాం. ప్రియులారా, మనము ప్రస్తుతం చూస్తున్నప్పుడు పరిస్థితులన్నీ కూడా అంత్య దినములుగా కనబడుతూ ఉన్నాయి. ఈ లోకము ముగించబడబోతుంది. ఎందుకనగా ప్రభు సెలవిచ్చారు, అంత్య దినములలో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి మీరు వింటారు. జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము, కులద్వేషం, మతద్వేషం, దేశాభిమానం, రాజ్యం మీదికి రాజ్యము, దేశం మీదికి జనము లేస్తున్నారు. ఇవన్నీ కూడా యేసయ్య రాకడ సూచనలు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే మనం అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినాల్లో మనుష్యుడు దేవుని వైపు కాకుండా అనేక రకాలైన వాటి వైపు దృష్టి మరలుతున్నారు. అందుకే తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో అంత్య దినములలో మనుష్యులు ఎలాగుంటారు అనంటే, అంత్య దినములలో మనుష్యులు దురద చెవులు కలిగినటువంటి వారై కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చి ఉన్నది. అంత్య దినములలో మనుషులు ఎటువైపు తిరుగుతున్నారు? కల్పన కథల వైపు తిరుగుతున్నారు. కల్పించబడిన వాటి వైపు తిరుగుతున్నారు. కల్పితము చేయబడిన వాటికే ప్రాముఖ్యతనిస్తున్నారు. కథలు కథలుగా చెప్పుకునేటువంటి కథల వైపు చూస్తున్నారు. సీరియల్గా చెప్పుకునేటువంటి వాటిని సీరియస్గా చూస్తున్నారు. ఏది మిస్ అవ్వకుండా. నిజంగా జరిగితే అలా జరగదు, కానీ కల్పనా కథలు కదా, జరిగిన దాన్ని 100 రెట్లు ఎక్కువ చూపిస్తున్నారు. మనుషులకి అవే బాగున్నాయి. ఇంటికి పోవటం, టీవీలో ఈ కల్పనా కథల వైపు చూడటం. నేరాలు ఘోరాలు అంటాడు. ఆడ జరిగిన నేరం ఎంత అయితే చూపించే ఘోరం అంత. అందుకే అది నేరాలు ఘోరాలు. మనోళ్ళు కూడా అదే నేర్చుకున్నారు. ఆ మధ్య ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఏదో వచ్చింది, నేను చూడలేదు. జనాలు అబ్బా తీశారా భలే అంటున్నారు. ఆనాడు రోమా ప్రభుత్వం వాళ్ళు యేసు ప్రభు అట్టు కొట్టారో లేదో కానీ ఆయన ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనేది కల్పితం కదా, కథ కదా. అసలు ఆ యేసయ్యను కొడుతుంటే ఎందుకు వచ్చిన యేసయ్యరా అనిపించేటట్టుగా కొట్టారు. అంత ఘోరాతి ఘోరంగా కల్పనా కథలు. వీటికి ఎక్కువ ప్రయారిటీ వచ్చింది. అంచె దినాలు
న్యూస్లో కూడా న్యూసెన్స్ ఎక్కువైంది. అది అసలు ఎంత కల్పిస్తున్నారో. అందుకే వార్తలు విననోడికి బీపీలు రావు. మొన్న మధ్య డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒక పేషెంట్ని బీపీ రేజ్ అవుతుందని, నువ్వు టీవీ చూస్తున్నావా అని అడిగాడంట డాక్టర్ గారు. ఏం చూస్తావు అని. నేరాలు ఘోరాలు ఇంట్రెస్ట్గా చూస్తానండి అన్నాడంట. అందుకే నీకు ఈ ఘోరమైన జబ్బు వచ్చింది అన్నాడంట డాక్టర్ గారు. ఇలాంటి ఎన్నెన్ని వస్తున్నాయి. అంత్య దినాల్లో కల్పితమైన వాటికి తిమోతి రాస్తున్నాడు. పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. పాస్టర్ గారు కాబట్టి, అయ్యా పాస్టర్ గారు, తిమోతి గారు, జనులు కల్పనా కథల వైపు తిరిగారు. అది వాళ్ళకి ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉంది. ఎటువైపు తిరుగుతున్నారు ప్రజలు అని అంటే, కల్పించబడిన వాటి వైపు, కథల వైపు, ఆకర్షణల వైపు, లోకము వైపు, మనిషిని ఏది పాడు చేస్తుందో దాని వైపు ఆకర్షణ ఎక్కువైపోయింది. కనుక అటువైపు తిరుగుతున్నారు ప్రజలు. కాబట్టి అంచె దినాలు చాలా ప్రమాదకరమైనవి. అందుకనే 3వ అధ్యాయం 1వ వచనములు అన్నాడు, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అపాయకరమైన కాలంలో చాలా చెప్పుకుంటూ వచ్చాడు. దానిలో ఒకటి ఇది. అపాయకరమైన కాలములు అనే వాటిలో ఒకటేమిటయ్యా అంటే, జనులు కల్పితముల వైపు తిరుగుతారు, తిరిగే కాలము. కాబట్టి కల్పన కథల వైపు తిరిగేటువంటి కాలములో మనం ఉన్నాం. అంచె దినాల్లో మనం ఉన్నాం. కల్పితాలకు ఎక్కువ ప్రయారిటీ వస్తుంది. అందువలన మనుషులంతా అటు తిరిగిపోతున్నారు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, అంచె దినములలో మీరు నా వైపు తిరిగిన ఎడలా, మీరు నా వైపు తిరిగిన ఎడలా, నీ దేవుడైన యెహోవా వైపు తిరిగినట్లయితే, ఆయన కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. ఈ యొక్క లోకములో నుండి నాశనము కాకుండా ప్రభు నిన్ను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకము వైపు, లోక ఆకర్షణల వైపు తిరిగి నశించిపోతున్నటువంటి నా ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు దేవుడు వాగ్దానం చేశాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 2వ వచనము నుండి 5వ వచనం వరకు చూసినప్పుడు, మీరు ఆయన వైపు తిరిగిన ఎడలా, ఆయన వైపు తిరిగిన ఎడలా, సమస్త జనముల మధ్యను వాటి జ్ఞాపకం చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నీకు ఆజ్ఞాపించు సమస్తమైన వాటిని నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో ఆయన మాటను నీవును నీ సంతతి వారు వినినేడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్ములను తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మును చెదరగొట్టినో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. మీలో ఎవరైనా ఆకాశ దిగంతాల వరకు దిగి వెళ్ళగొట్టబడినప్పటికీ కూడా అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడి నుండి రప్పించును. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమును నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరుచుకుంటావు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు యెహోవా వైపు తిరిగిన ఎడల, నువ్వు చెదరగొట్టబడినప్పుడు, చెదరైపోయినప్పుడు, భూమి యొక్క దిగంతాల వరకు చెదిరిపోయినా సరే, అక్కడి నుండి దేవుడు నిన్ను సమకూర్చి నీ పితరులకు వాగ్దానం చేసినటువంటి పాలు తేలు ప్రవహించే దేశములో నిన్ను స్థిరపరిచి నీ పితరుల కంటే కూడా నిన్ను ఎక్కువగా విస్తరింపజేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఇట్ హాస్ గివెన్ బై గాడ్ యాజ్ ఎ ప్రామిస్. నీవు ఆయన వైపు తిరగాలి, ఆయన వైపు తిరగాలి. దేవుని వైపు తిరుగు. కల్పన కథల వైపు కాకుండా, కల్పితముల వైపు కాకుండా, లోకము వైపు కాకుండా, పాపము వైపు కాకుండా, ఆకర్షణల వైపు కాకుండా, ఎటువైపు మనము తిరిగామో అక్కడి నుండి దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన వాగ్దానం చేస్తున్నాడు,
నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కాబట్టి నిన్ను విడువడు. స్తోత్ర హల్లెలూయా. ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు, కనికరం గలవాడు. నీ చెయ్యి విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఈ లోకములో ఎవరైనా నిన్ను విడిచిపెట్టవచ్చు, తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టవచ్చు, భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎవరైనా విడిచిపెట్టవచ్చు. కానీ ఈ దినాల్లో ఎంతోమంది కరోనా వైరస్ బారిన పడుతూ అందరూ నన్ను వదిలేస్తారు అని ఫీల్ అవుతున్నారు. అది వచ్చిందని తెలిస్తే చాలు, ఇంట్లో వాళ్ళు కూడా దగ్గరికి రావట్లేదు, రానివ్వట్లేదు. చివరికి అందరూ వదిలేస్తున్నారు. వైద్యులు చివరికి మా వల్ల కావట్లేదని వదిలేస్తున్నారు. అందరూ వదిలేచ్చు. అంత్యకాలములో నిన్ను నన్ను ఒకవేళ అందరూ విడిచిపెట్టవచ్చు, కానీ ఆయన కనికరము గల దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నిన్ను నాశనము కానివ్వడు. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియులారా, నేను ఈ యొక్క వచ్చిన భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన నీకు మేలు చేస్తాడు అని చెప్పాడు కదా. ఎలాంటి మేలు ఆయన చేస్తాడు? ఆయన వైపు తిరిగినటువంటి వారికి ఎలాంటి మేలులు జరుగుతాయి అని ఆలోచించినప్పుడు ఒక 3 విషయాలు ఈరోజు దేవుని వాక్యంలో మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనములో చూచినప్పుడు ఆయన వైపు తిరిగిన వారికి క్షమాపణ కలుగుతున్నది. ఆయన వైపు ఎవరైతే తిరుగుతారో వారికి క్షమాపణ దొరుకుతుందట. భక్తిహీనులు తమ మార్గములను విడువవలెను, దుష్టులు తమ తలంపులు మానుకొనవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. స్తోత్ర. ప్రభువు క్షమించే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఈ లోకములో క్షమాపణ అనేది చాలా విలువైనది, చాలా గొప్పది. ఎవరైనా ఒకరు తప్పు చేసినప్పుడు, శిక్షకు గురి అయినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు ఆ చివరి క్షణములో ఎవరైనా క్షమించినట్లయితే ఆ అనుభవం ఎంతో దీవెనకరంగా ఉంటుంది, ఎంతో సంతోషకరంగా ఉంటుంది. దేవుడు క్షమించే దేవుడై ఉన్నాడు. నీవు ఆయన వైపు తిరిగినట్లయితే, ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన నిన్ను క్షమించే దేవుడై ఉన్నాడు. అందుకే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, దుష్టులు తమ మార్గములను విడిచిపెట్టాలి, వారు నా వైపు తిరిగిన ఎడల, వారి దేవుడు కనికరము కలిగిన దేవుడు గనక వారిని బహుగా క్షమించే దేవుడై ఉన్నాడు. క్షమాగుణము, క్షమాపణ యేసుక్రీస్తు వారిలో ప్రపంచము అనుభవించేటువంటి ఒక గొప్ప అనుభూతి ఏమిటయ్యా అంటే క్షమాగుణం. యేసుక్రీస్తు వారు లేక దేవుడు నిన్ను క్షమించే దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రోమా సైనికులు, ఇజ్రాయేలు పెద్దలు, అధిపతులు, ప్రధాన యాజకులు అందరూ కలిసి ఆయన మీద నేరాలు మోపుతున్నారు. ఆయన్ని శిక్షకు గురి చేశారు. వీధులంటపడి ఆయనను కొరడాలతో కొడుతున్నారు. గొల్గొతా వరకు తీసుకొని వెళ్ళి సిలువ వేశారు. సిలువలో వేలాడుతున్న యేసయ్య అందరిని ఒక్కసారి చూశారు. ఆయన ఎంత మంచివాడు తెలుసా? తండ్రి, వీరందరూ ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించండి దేవా, క్షమించండి. దేవుడు క్షమించే దేవుడు, బహుగా క్షమించే దేవుడు. అంటే ఎవరైనా తప్పు చేస్తే
నేరం చేస్తే వాళ్ళకి క్షమాభిక్ష పెట్టండి అని చెప్పడం వేరు, తన పక్షముగా తనను హింసించి బాధించి వారిని ఎంతగానో కొట్టి బాధ పెట్టిన వ్యక్తిని క్షమించండి అని చెప్పడం బహుగా క్షమించడం. ప్రియ స్నేహితులారా, ప్రభువు నిన్ను క్షమించే దేవుడై ఉన్నాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తికి శిక్ష పడినప్పుడు వారి జీవితం అక్కడే స్టాప్ అయిపోయినట్టు ఉంటుంది. కొంతమందికి మరణశిక్ష పడుతుంది. కొంతమంది జీవితాల్లో వారికై వారే మరణశిక్ష వేసుకుంటారు. ఎందుకంటే ఈ జీవితం ఇంకా కొనసాగదు, ఇంతటితో నా లైఫ్ ఇక్కడే స్టాప్ చేద్దాం, అంత భయంకరమైన శిక్ష పడుతుంది. కొన్నిసార్లు వారికై వారే శిక్ష వేసుకుంటారు. ఎందుకంటే క్షమించేవారు లేరు కాబట్టి, దాన్ని అర్థం చేసుకునేవారు లేరు కాబట్టి, ఇక లాభం లేదు, ఈ శిక్ష నుండి తప్పించుకోలేను అని చెప్పుకుని దూరం అయిపోతారు. కానీ యేసు ప్రభు వారు నిన్ను క్షమించే దేవుడై ఉన్నాడు. అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, 12వ అధ్యాయము 2వ వచనములో, సులువుగా చిక్కులు పెట్టేటువంటి ప్రతి పాపమును ప్రతి భారమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసువైపు చెప్పండి, ఎవరి వైపు? యేసువైపు. ఒక వ్యక్తికి శిక్ష పడిన తర్వాత కూడా అక్కడి నుండి కొనసాగించడానికి, జీవితము కొనసాగడానికి, బ్రతుకు కొనసాగడానికి, భవిష్యత్తు కొనసాగడానికి, ఇక్కడ ఆగిపోయింది నా జీవితం, నా బ్రతుకు ఇంతే, నా లైఫ్ ఇంతే, నా ఫ్యూచర్ ఇంతే, ఇక్కడే ఆగిపోయింది అనుకున్నటువంటి ఆ పరిస్థితులను కొనసాగించగలిగిన వాడైన యేసు వైపు చూద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నేను అనుకుంటాను, ఏదైనా ఒక మ్యాటర్ రాసినప్పుడు ఫుల్ స్టాప్ అని పెడతారు. ఫుల్ స్టాప్ అంటే ఇంకా రాయడానికి ఇంకా ఏమీ లేదు, పూర్తిగా ఆపేశాను అని ఫుల్ స్టాప్. కానీ మన యేసయ్య ఫుల్ స్టాప్ తర్వాత కూడా కొనసాగించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన యేసయ్య అక్కడ మనలను క్షమిస్తాడు గనక, ఆయన క్షమాపణ ఇస్తాడు గనక ఫుల్ స్టాప్ని కొంచెం ఇలా కామా చేస్తాడు. యూ కెన్ కంటిన్యూ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు అక్కడి నుండి ఇంకా ముందుకు వెళ్ళవచ్చు. ఎందుకంటే మన యేసయ్య క్షమించే దేవుడు, కొనసాగించే దేవుడు. సులువుగా చిక్కులు పెట్టే పాపమును ప్రతి భారమును విడిచిపెట్టు. నా జనులు వారి పాపములను విడిచి ఆయన వైపు తిరిగిన ఎడల, ఆయన వైపు ఎందుకు చూడాలో తెలుసా? ఆయన కొనసాగించేవాడు, ఆగిపోయిన దాన్ని సాగిపోయేటట్లుగా చేసేవాడు. ఆగిపోయిన మన యొక్క జీవితాన్ని, ఆగిపోయిన భవిష్యత్తును, ఆగిపోయిన పరిస్థితులను కొనసాగించు వాడైన యేసయ్య వైపు చూస్తే, మీరు నా వైపు చూడండి అని ప్రభు చెప్తున్నాడు. నా వైపు చూస్తే మీరు కొనసాగిపోతారు. ఎక్కడ ఆగారో అక్కడి నుండి మీరు కొనసాగుతారు. ఎందుకంటే అక్కడ ఆ కంజంక్షన్లో, ఆ ఫుల్ స్టాప్ దగ్గర మన యేసయ్య. మనం ఎందుకు అక్కడ ఆగిపోయామో, ఏ మిస్టేక్ వలన అక్కడ ఆగిపోయామో, ఏ పొరపాటు వలన అక్కడ ఆగిపోయిందో, మన ఫ్యూచర్ అక్కడ ఎందుకు ఫుల్ స్టాప్ అయిపోయిందో ఆయనకి తెలుసు గనక ఆ పరిస్థితులను క్షమించి మరలా తిరిగి కొనసాగించేటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియ స్నేహితులారా, ఆయన వైపు చూద్దాం. మన లైఫ్లో క్షమాపణ దొరకడం లేదా? మనుషులు మనల్ని క్షమించడం లేదా? పెద్దలు మనల్ని క్షమించడం లేదా? తల్లిదండ్రులు మనల్ని క్షమించడం లేదా? నీ ఆఫీసర్స్ నిన్ను క్షమించడం లేదా? నీ పై నాయకులు నిన్ను క్షమించడం లేదా? నీ క్రింద పని చేస్తున్న వారు నీ మిస్టేక్ని క్షమించలేకపోతున్నారా అని దేవుని యొద్దకు చూచినప్పుడు, ఆయన వైపు చూచినప్పుడు ఆయన బహుగా
క్షమించే దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే యోనా గ్రంథాన్ని తర్వాత చదువుకోండి. యోనా గ్రంథంలో మనం చూసినప్పుడు ఇది 4 అధ్యాయాలు ఉంటుంది. ఈ 4 చాప్టర్స్ 2 పేజెస్లో ఉంటుంది. చాలా చిన్న చాప్టర్స్. మీరు చదివినట్లయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటన, నినివే పట్టణం యొక్క ప్రజల యొక్క పాపము ఆకాశమునంటుచున్నది. భయంకరంగా ఉంది. దేవునికి చాలా బాధ కలిగించింది. అయ్యో, ఈ నినివే పట్టణ ప్రజలు నన్ను ఎంతో బాధ పెడుతున్నారు. అందుకే యోనా, నువ్వు వెళ్ళి వారికి ప్రకటన చేయి. ఎంత కనికరము గలవాడు తెలుసా? ఆ పట్టణమును కాల్చివేయాలి అనుకున్నటువంటి సందర్భంలో, ఆ పట్టణాన్ని కాల్చేస్తాను అనుకున్నటువంటి సందర్భంలో దేవుడు కనికరం గలవాడు కాబట్టి he has given another chance to repent. అందుకే ఒక ప్రవక్తను పంపించాడు. యోనా వెళ్ళాడు. 3 దినాలు ప్రయాణం చేశాడు. పట్టణమంతా తిరిగి సువార్త ప్రకటించాడు. అయా, దేవుని ఉగ్రత రాబోతుంది, మీరు దేవుని వైపు తిరగండి. రాజు మొదలుకొని చంటి పిల్లవాడి వరకు, పశువులు అందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో దేవుని వైపు తిరిగారు. 3వ అధ్యాయం 10వ వచనంలో మీరు చదువుకున్నట్లయితే, వారి యొక్క క్రియలను, వారి యొక్క సమస్త విధములైన దుష్ట ప్రవర్తనను మార్చుకున్నారు. 4వ అధ్యాయం 2వ వచనములో ప్రభువు వారిని క్షమించాడు. స్తోత్ర, హల్లెలూయా. అంత భయంకరమైన ఉగ్రత ఆ పట్టణం మీదకి వచ్చిన తర్వాత ఆయన కనికరము గలవాడు కాబట్టి వారి జీవితాన్ని ఇంకా కొనసాగించడానికి, వారి పట్టణం ఇంకా కొనసాగడానికి, వారి కుటుంబాలు క్షేమంగా ఉండడానికి, వారికి క్షమాపణ ఇవ్వడానికి ఆయన కనికరము గలవాడు కాబట్టి మళ్ళీ అవకాశం ఇచ్చాడు. ఎంత మంచిగా క్షమించాడో. క్షమించిన దేవుడు మరలా తిరిగి యోనాను వారికి ప్రవక్తగా పంపించి ఎంతో మంచిగా వారిని నిలబెట్టాడు. ఆ పట్టణాన్ని కాపాడాడు. నా ప్రియమైన స్నేహితుడా, నువ్వు పశ్చాత్తాపడినప్పుడు, దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన క్షమిస్తాడు. బహుగా క్షమించి మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నంబర్ 1, దేవుని వైపు తిరిగినప్పుడు మనకు క్షమాపణ దొరుకుతుంది. చెప్పండి, ఏం దొరుకుతుంది? క్షమాపణ. రెండవదిగా చూసినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని వైపు తిరిగినప్పుడు మనకు విడుదల కలుగుతుంది. 25వ కీర్తన 15వ వచనములో చూసినప్పుడు, ఆయన మనలను విడిపించే దేవుడై ఉన్నాడు. ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. యెహోవా వైపే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఆహా, ఎంత మంచి మాట. నా పాదములను వలలో నుండి విడిపించువాడు. వల, మనుషుడు ఇప్పుడు ఏదో ఒక వలలో పడి ఉన్నాడు, ఏదో ఒక నెట్లో పడి ఉన్నాడు. ఇంటర్నెట్. ఆ పడ్డ వలలో నుండి ఎవరు బయటికి రాలేకపోతున్నారు. ఎవరినన్నా బయటికి లాగుదామన్నా వీళ్ళు కూడా పోయి పడుతున్నారు అందులో. ఈ నెట్ను వదిలిపెట్టి రాలేకపోతున్నారు. ఏముండదు ఆడ. ఆ వలలో పడి గిలగిల కొట్టుకోవటం అంతే. అందులో ఏమన్నా ప్రయోజనకరమైనవి ఉన్నాయా? అసలు భవిష్యత్తుకు ఉపయోగపడే ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి, అవి చూడరు, అవి కనపడవు మనకి. భవిష్యత్తును పాడు చేసేయే అన్నిటికంటే ముందు నీకు బ్రౌజ్ అవుతూ ఉంటాయి, అయ్యొచ్చుంటాయి. భవిష్యత్తును పాడు చేసి, నేనంటాను, ఈ యొక్క మీరు మొబైల్లో చూసే ప్రతిదీ కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్సే కదా. అసలు ఎంటర్టైన్ చేయడానికి టైం ఎక్కడుంది ఇప్పుడు? అసలు మనిషి జీవితమే చాలా తక్కువ, లైఫ్ టైమే చాలా తక్కువ. అవర్ లైఫ్ టైమ్ ఈజ్ వెరీ షార్ట్. ఈ షార్ట్ టైంలో నీ లైఫ్ని ఎంత మంచిగా తీర్చిదిద్దుకోవాలి. అసలే షార్ట్ అయితే
దాన్ని ఇంకా షార్ట్ చేసే దానిలో పడిపోతున్నాం. నేను చూస్తూ ఉన్నాను చాలామంది ఫోన్లో ఏమన్నా పని ఉంటుందా అంటే ఏం పని ఉండదు. ఏం పని లేనప్పుడు టక్కుమని మొబైల్ తీస్తుంటారు. ఇలా చూస్తూ ఉంటారు. ఏముండదు. ఏమన్నా ఉపయోగమా? ఏమన్నా అర్జెంటా? అర్జెంటు కాదు, ఉపయోగం లేదు, ఏమి లేదు. ఊరకు తీయటం, ఎవడు ఫోన్ చేయడు, ఎవరు ఫోన్ చేయరు, అయినా సరే ఇటు తీయటం చూడటం. నెట్లో నుండి బయటికి రావాలి. నెట్లో నుండి దావీదు అంటున్నాడు, నేను నిత్యము నా దేవుని వైపు చూస్తున్నాను గనక దేవుడు నన్ను వలలో నుండి విడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వైపు చూచినప్పుడు ఆ యొక్క భయంకరమైన వలలు, అపవాది వాడు విసురుతున్న వలలు, మన మీద బలముగా వేయుచున్న వలలు, మనలను చిక్కించుకోవటానికి చాటుమాటుగా వేస్తున్న వలలు, ఈ వలలన్నిటిలో నుండి కూడా మనలను దేవుడు విడిపించాలంటే దేవుని వైపు మనం తిరగాలి. అందుకే ప్రియ స్నేహితులారా, 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయాన్ని బహుశా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివినట్లయితే 24వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. నేను మీకు తెలియజేస్తాను. దావీదు మహారాజు ఆయన ఒకానొక దినాన్న తన సైన్యమును కౌంట్ చేయాలని అనిపించింది. తన సైన్యమును లెక్క వేయమని సేనాధిపతికి తెలియజేశాడు. సేనాధిపతి గారు అన్నారు, అయ్యా మనం ఇంతకాలం మన సైన్యాన్ని లెక్కేసుకొని మనం యుద్ధానికి వెళ్ళలేదండి. మనం ఎన్నిసార్లు యుద్ధానికి వెళ్ళినా సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆయనను బట్టి మనం యుద్ధానికి వెళ్ళాం. ఏనాడు మన స్ట్రెంగ్త్ చూసుకోలేదు, మన బలం చూసుకోలేదు, మన బలగాన్ని చూసుకోలేదు, మన సైన్యాన్ని చూసుకోలేదండి. లెక్కించడం అంత మంచిది కాదేమో అన్నాడు. నో, అయినా ఒకసారి వెళ్ళి చూసిరా, అసలు మన సైన్యం ఎంత ఉందో కౌంట్ చేసుకొని వచ్చాడు. ఆ వార్త విన్న తర్వాత వెంటనే దేవుని దూత ప్రత్యక్షమైంది. దావీదు, నీ సైన్యం గురించి నువ్వెందుకు కౌంట్ చేశావు? ఇంతకాలము నీవు నీ బలముతోటి యుద్ధాలు చేశాను అనుకుంటున్నావా? కాబట్టి నువ్వు చేసిన పొరపాటుకి నువ్వు చిక్కుబడిపోయావు. ఇప్పుడు నీకు పనిష్మెంట్. ఈ పనిష్మెంట్లో నువ్వు ఎలాగూ నా యందు భయభక్తులు కలిగిన వాడవు కాబట్టి నీకు ఆప్షన్స్ ఇస్తున్నా. ఏది కావాలో నువ్వే కోరుకో. 3 ఆప్షన్స్ ఇచ్చారు. మొదటిది ఏమిటంటే 7 సంవత్సరాలు నీ దేశంలో కరువు కావాలా అని అడిగాడు. దావీదు ఆలోచించాడు. అమ్మో, 7 సంవత్సరాలు తెగుల నా పరిపాలనలో నేను రాజుగా ఉండగా 7 సంవత్సరాలు దేశంలో ఉన్న జనాభా కరువుతో అలమటిస్తే ఇక నా బ్రతుకెందుకు? కాబట్టి వద్దు నాన్న, ఈ ఆప్షన్ కాదు, ఆప్షన్ ఏ క్యాన్సిల్ అన్నాడు. ఆప్షన్ బి, 3 నెలలు శత్రువు నిన్ను తరమటానికి నువ్వు పర్మిషన్ ఇస్తావా? ఇది సెకండ్ ఆప్షన్. ఆలోచించాడు దావీదు. అమ్మో, శత్రువు అంటే మామూలు కాదు. చుట్టుప్రక్కల ఎంతోమంది శత్రు రాజులు ఉన్నారు. 7 రాజులు ఉన్నారు. తప్పించుకొని ఎటుపోయినా ఏ రాజు ఎటు తరుముతాడో తెలీదు. ఈ 3 నెలల్లో దేవుని కాపుదల ఉండదుగా. ఎందుకంటే దేవుడే వదిలేసే టైం కదా అది. 3 నెలలు నేను వదిలేస్తాను, శత్రువులు నిన్ను తరిమేటట్టుగా నేను శత్రువులనే లేపుతాను నీ మీదికి. ఇది కావాలా అన్నాడు. అప్పుడు ఆయన అనుకున్నాడు, శత్రువులు చేతిలో పడితే దయాదాక్షిణ్యం లేకుండా చంపేస్తారు. కాబట్టి ఆప్షన్ బి క్యాన్సిల్ అన్నాడు. ఆప్షన్ సి, 3వది దేవుడు చెప్పాడు, 3 దినాలు 3 రోజులే నీ దేశంలో తెగులు వచ్చి జనులు చనిపోతారు. ఇది కావాలా అన్నాడు. ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆలోచించాడు.
ఇది దేవుని ద్వారా కలిగే శిక్ష కాబట్టి, మొదటిదేమో కరువు ద్వారా వచ్చింది గనక దాన్ని ఎవడు తప్పించలేడు. రెండవది శత్రువుల ద్వారా వచ్చేది కాబట్టి దాన్ని కూడా ఎవడు తప్పించలేడు, కనికరం లేకుండా చంపేస్తాడు. ఇది దేవుని ద్వారా జరిగేది కాబట్టి ఇదైతేనే బెస్ట్. అందుకే అన్నాడు, నేను శత్రువుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడటమే బెటర్. అంటే హీ టర్న్ టు గాడ్. దేవుని చేతిలో పడటమే ఆప్షన్, ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. దేవుని యొక్క తీర్పుకి, దేవుని ఎన్కౌంటరింగ్కి, దేవునితో నిలబడటానికి, దేవుని దగ్గర జవాబు ఇవ్వడానికి, దేవునితో మాట్లాడుకోవడానికి, దేవుని శిక్షలో నిలబడటానికి, దేవుని పనిష్మెంట్లో నిలబడటానికి ఇది తప్ప ఇదే బెస్ట్ ఆప్షన్ అనుకున్నాడు. ఓకే నాయనా, వేరే ఆప్షన్ లేదు కాబట్టి మీ ఎదుటిగానే నిలబడతాను, నువ్వేం చేస్తావు అది చెయ్యి నాయనా అని పర్మిషన్ ఇచ్చాడు. ఓకే, మొదటి దినం స్టార్ట్ అయిపోయింది. సాయంకాలం లోపు చూస్తూనే ఉన్నాడు, 70,000 మంది తన జనాంగం చనిపోయారు. దావీదు గదిలో కూర్చొని ఏడుస్తున్నాడు, దేవా తప్పు చేసింది నేను కదా, పొరపాటు చేసింది నేను కదా, ఈ అమాయకులైన ప్రజలంతా చనిపోతున్నారు, కనికరించండి ప్రభువా అని గదిలో కూర్చొని ఏడుస్తున్నాడు. వార్తలు వస్తున్నాయి, అయ్యా మన దేశంలో తెగులు వచ్చిందండి, తెగులు ద్వారా చనిపోతున్నారు, తెగులు ద్వారా మరణిస్తున్నారు. అక్కడ ఎంతమంది చనిపోయారు, ఎక్కడ పసిపిల్లలు చనిపోయారు, ఇక్కడ వృద్ధులు చనిపోయారు, అక్కడ ఆక్సిజన్ అందటం లేదు, అక్కడ చాలా బాధపడుతున్నారు, ఆక్సిజన్ స్తంభాలు తేలేక లారీ కూలిపోయింది. ఇట్లాంటి వార్తలన్నీ వచ్చేస్తున్నాయి. ఆక్సిజన్ మన దేశంలో దొరకట్లేదు, పక్క దేశానికి పోతే పోండ్రావతలకు అంటున్నారంట. దావీదు గదిలో కూర్చుంటే ఈ వార్తలన్నీ వినబడుతున్నాయి. ఒకే రోజులో మరణ వార్తలు వినబడుతుంటే గుండె పగిలిపోతుంది. దేవుని వైపు తిరిగాడు, ప్రభు కనికరించండి, నీ దేవుడైన యెహోవా కనికరమ గల దేవుడు గనక. దావీదు హృదయాన్ని చూచాడు దేవుడు, ఆయన ప్రార్థన విన్నాడు, ఆయన మొరను విన్నాడు. 3 దినాల శిక్షను తగ్గించేసి ఒకే రోజుతో శిక్షను ఆపు చేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. ఆయన యొద్ద నీకు విడుదల దొరుకుతుంది, ఆయన యొద్ద విడుదల దొరుకుతుంది. నిజంగా దావీదు దేవుని హృదయం ఎరిగిన వాడు గనక శత్రువుల చేతిలో పడితే విడుదల ఉండేది కాదు, కరువు చేతిలో పడితే విడుదల ఉండేది కాదు, దేవుని చేతిలో పడితేనే నాకు విడుదల వస్తుంది అనుకున్నాడు. నిజంగా కనికరం గల దేవుడు కాబట్టి 3 దినాలు రావాల్సిన శిక్ష ఒక్క దినములోనే స్టాప్ చేసి దావీదు ప్రార్థన ఆలకించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియ స్నేహితుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని వైపు తిరిగితే, దేవుని యొద్దకు వస్తే మనకు క్షమాపణ, మనకు విడుదల కలుగుతుంది. మూడవదిగా దేవుని వైపు తిరిగితే మనకు సంతోషం కలుగుతుంది. చూడండి, 86వ కీర్తన 4వ వచనం. ప్రభువా నా ప్రాణము నీ వైపు ఎత్తుచు ఉన్నాను, నీ సేవకుని ప్రాణమును సంతోషింపచేయుము. నా ప్రాణము నీ వైపు ఎత్తుచున్నాను, నా ప్రాణము నీ వైపు ఎత్తుచున్నాను. ప్రభువా నన్ను సంతోషపరచండి. అంటే ఒక వ్యక్తి జీవితంలో సంతోషం కావాలంటే దేవుని వైపు తిరగాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. భక్తుడు దావీదుకి బాగా అర్థమైన విషయం ఏంటంటే, నిజమైన సంతోషం కావాలంటే, వ్యక్తిగత జీవితంలో సంతోషము కావాలంటే, కుటుంబంలో సంతోషము కావాలంటే నేను దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగితే ఆయన నీకు సంతోషాన్ని కలిగిస్తాడు. 107వ కీర్తన 30వ వచనములో చూచినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఎంతో భయంకరమైనటువంటి ఆ కష్టకాలములో ఉన్నారు. 107వ కీర్తన, వారు శ్రమ కాలములో
దేవునికి మొర్రపెట్టారు అన్న విషయాన్ని మనం అందరము అనేక సార్లు మనం చదివి ఉంటాం. చూడండి 30వ వచనములో, నిమ్మళమైనవై వారు సంతోషించిరి, దాని తరంగములు ఆగిపోయెను, వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించెను. దేవుడు వారిని సంతోషపరిచాడు. సంతోషానికి ముందు ఏం జరిగిందో తెలుసా? వారికి నిమ్మళమైన పరిస్థితి లేదు. సంతోషానికి ముందు ఎంతో కష్టం వచ్చింది. వారు సంతోషించక ముందు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీరు 23వ వచనం నుండి గనక చదివినట్లయితే వారు ఎంత కష్టపడ్డారో ఇక్కడ మీరు ఒకసారి చూడండి. ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేయువారు, మహాజలముల మీద సంచరించి వ్యాపారం చేయువారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుత కార్యములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, దాని తరంగాలు పైకెత్తెను, ఆకాశం వరకు ఎక్కుచు వరకు దిగుచు, శ్రమ చేత వారి ప్రాణములు కరిగిపోయెను, మత్తులైన వారి వలె ముందుకి వెనక్కి దొర్లుచున్నారు, ఇటు అటు తూర్లుచున్నారు. వారు ఎటు తోచక ఉండిరి, శ్రమకు తాళుకోలేక వారు యెహోవా వైపు తిరిగి మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా తరంగాలన్నీ కూడా నిమ్మళపరచబడ్డాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, ఇజ్రాయేల్ ప్రజలు వారు సంతోషించక ముందు దేవుని వైపు తిరిగారు. దేవుని వైపు తిరగక ముందు వారి జీవితం ఎలాగుందో తెలుసా? సముద్ర తరంగాల వలె ఉంది. సముద్ర తరంగాల్లో ప్రయాణం చేసే వ్యక్తికి ఎలా ఉంటుందో తెలుసా? కొంతమందికి సముద్రం అంటే భలే ఇష్టం. అదేమి ఇష్టమో కానీ ఆ మురికి నీళ్ళు చూడంగానే వీళ్ళకి అబ్బో అందులో పడి దొర్లాడాలనిపించింది, అందులోనే ఎగరాలనిపించింది, అందులోనే దూకాలనిపించింది. సముద్రం అంటే భలే ఆటగా ఉంటుంది చాలామందికి. ఆ నీళ్ళు చూడగానే ఏదో అనిపిస్తుంది వీళ్ళకి. కానీ దాని మీద ప్రయాణం చేసే వాళ్ళని చూసినట్లయితే ఎలా ఉంటుందో తెలుసా? ఒక సమయంలో బాగా పైకి ఎత్తినట్టు ఉంటుంది. పైకి ఎత్తినప్పుడు అనుకుంటారు, ఆహో చూసాము మేము అందరికంటే చాలా పైకి వెళ్ళాం అనుకుంటారు. అనుకునే లోపే ఎంత లోపలికి వెళ్ళాలో అంత కిందకి వెళ్తారు. ఆ తరంగం ఎంతసేపు ఉంటుంది? అలా కిందకి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఈ తరంగాల మీద ప్రయాణం చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఆ అల ముందుకు నెట్టుకొని వస్తుంటే భలే స్పీడ్గా వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోతున్నాం అన్నట్టు ఉంటుంది. ఉన్నట్టుండి వెళ్ళి వెళ్ళగానే అదే స్పీడ్లో వెనక్కి లాక్కపోతుంది. సముద్ర తరంగాలు. ఇదంతా మీరు అక్కడ చదివారు. పైకి ఎక్కినట్టుగాను, కిందికి దిగినట్టుగాను, ముందుకు వెళ్ళినట్టుగాను, వెనక్కి వచ్చినట్టుగాను, మత్తులైన వాడు తూలినట్టు. అంటే ఎలా ఉందా లైఫ్? మత్తులైన వాడు ముందుకు వెళ్తున్నాను అనుకుంటాడు, కానీ పక్కకి వెళ్తుంటాడు, ఇటు నడుస్తుంటాడు, ఇటు నడుస్తుంటాడు. మత్తులైన వాడు బాగా సల్లంగా ఉంది, ఆడ కూర్చున్నాను అనుకుంటాడు, వాడు కూర్చుంది మురికి కాలువలో, తెలీదు. మత్తులైన వాడు తూలుచున్నట్టుగా ఉంది పరిస్థితి. సముద్ర తరంగాలు పైకి కిందకి ముందుకి వెనక్కి. ఎటు మన జీవితం అన్నది ఆలోచిస్తే ఎటు తోచక ఉండిరి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిమ్మళత్వం లేదు, నెమ్మది లేదు. అందుకే ఆ శ్రమను తాళుకోలేక, ఆ కష్టాన్ని తాళుకోలేక, అయ్యో మేము వెనకున్నామా ముందుకున్నామా పైనున్నామా కిందున్నామా ఎటు తోచడం లేదు, ఏమీ అర్థం కావడం లేదు అని దేవుని వైపు తిరిగారు. దేవుని వైపు ఎప్పుడైతే తిరిగారో ఆ సముద్రపు పొంగును దేవుడు అణిచివేశాడు. దేవునికి స్తోత్రం. ఆ తరంగములను అణిచివేసి నిమ్మళపరిచి వారు సంతోషించున్నట్లుగా ప్రభు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ సోదరి సోదరుడా, దేవుని వైపు తిరుగు. కష్టకాలం, దుఃఖ సమయం,
నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినావు ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయ్యా ఏ రీతి పాడనయ్యా నీవేనా మార్గము నీవేనా జీవము నీవేనా సర్వము నీవేనా మార్గము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా నీ దయలో నీ కృపలో దాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో కాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలించగా దేవా దేవా నీ దయలో నీ నీడలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో కాచుమయ జీవితాంతము దేవునికి స్తోత్రం. అందుకే కల్పన కథల వైపు కాకుండా లోకము వైపు కాకుండా దేవుని వైపు తిరుగుదాం. అంచె దినాలు కడవరి కాలములో ఎటువైపు తిరుగుతున్నావు ప్రియ స్నేహితుడా? ఒక ఆకర్షణల వైపు తిరుగుతున్నావా? నిన్ను ఆకర్షించేది ఈ లోకములో ఏది? ఎటువైపు మన ప్రయాణం? దేవుని వైపు తిరుగుదాం. అంచె దినాల్లో మనం ఉన్నాం. ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఎంత ఘోర పాపమైనా, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే ప్రభు నిన్ను క్షమిస్తాడు. అంతేకాదు, ఆయన నీకు సంతోష సమాధానములను అనుగ్రహిస్తాడు. ఏ దుఃఖములో ఉన్నావో, ఏ వ్యాధి చేత, ఏ బలహీనత చేత బంధించబడి ఉన్నావో, నీకు ఆయన శాంతి సమాధానములను అనుగ్రహించు. ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నావా? నీ భవిష్యత్తు అంధకారమైపోయి నువ్వు ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నావా? ప్రభు వైపు తిరుగుదాం. అంతేకాదు, ఆయన వైపు తిరిగితే నీకు విడుదల. విడుదల. అపోస్తలుడైన పౌలు గారు, అయ్యో నన్ను ఎవరు విడిపించుదురు? నన్ను ఎవరు విడిపిస్తారు? ఇట్టి భయంకరమైన బంధకములో ఉన్న నన్ను ఎవరు విడిపిస్తారు? ఏ బంధకాలలో ఉన్నామో, ఏ వలలో చిక్కుబడిపోయి ఉన్నావో, ఆర్థిక సంబంధమైన వలలో చిక్కుబడిపోయి ఉన్నావా? సమస్యల వలయములో చిక్కుబడిపోయి ఉన్నావా? మానసిక నెమ్మది లేకుండా అపరాధ భావము అనే వలలో చిక్కుబడిపోయి ఉన్నావా? ఈ లోక సంబంధమైన ఆకర్షణలతో జీవితము పాడైపోయి వలలో చిక్కుబడి నాకు విడుదల కావాలి అనుకుంటున్నావా? ఏ వలలో ఉన్నావో ఆయన వైపు చూస్తే ఆయన నిన్ను వలలో నుండి విడిపించువాడు. భక్తుడు దావీదు అంటున్నాడు, దేవా నేను నీ వైపు చూస్తున్నాను, నిత్యము 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 నీ వైపు చూస్తున్నాను గనక నా పాదములు చిక్కుబడకుండా విడిపిస్తున్నాడు. దేవుని వాక్యం వింటున్న నా సోదరి సోదరుడా, నీకు కూడా విడుదల సమీపించినది.
నీకు కూడా విడుదల సమీపించినది. ఆయన వైపు తిరుగుతావా? ఆయన వైపు తిరుగుతావా? ఈ అంత్యకాలంలో ఇప్పటి వరకు ఎటువైపు తిరిగినా, ప్లీజ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, టర్న్ టు గాడ్ who can deliver from all the bondages, from all the bondages. He is able to give a joyful life, my dear brother and sister. He give a wonderful future. Come to Jesus, come to Jesus. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతివైన ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, యొక్క ఉదయకాల సమయంలో నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నాయనా, అంచె దినములో మీరు నా వైపు తిరగండి అని వాగ్దానం చేశావు ప్రభువా. మీరు మా వైపు తిరిగినట్లయితే మీకు నెమ్మది, నా వైపు తిరిగినట్లయితే మీకు శాంతి, సంతోషం, నా వైపు తిరిగినట్లయితే నీకు విడుదల, క్షమాపణ దొరుకుతుందని సెలవిచ్చిన దేవా. ఈ లోకములు ఎవరు క్షమించనప్పుడు నీ యొద్ద మాత్రమే క్షమాపణ దొరుకుతుంది. ఈ లోకం మమ్మలను విడిపించలేని పరిస్థితుల్లో నీవు మాత్రమే విడిపించువాడవు ప్రభువా. ఈ లోకము మాకు నెమ్మది, శాంతి, సంతోషాలు ఇవ్వలేని పరిస్థితుల్లో నీ ఒక్కడివి మాత్రమే పరిపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వగల దేవుడవు నాయనా, నీకు స్తోత్రాలు. ఇతుబడినటువంటి వాక్యం ప్రతి వారి జీవితంలో, కుటుంబంలో ఆశీర్వదించండి, మేలు కలిగించండి. నీ వాగ్దానం వారి జీవితం నెరవేర్చండి ప్రభువా. నీ వైపు తిరిగి నెమ్మది పొందుటకు, నిమ్మల పరచబడుటకు సహాయం చేయండి. యేసు ప్రభు దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థించుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.